ఏ పై స్థాయి వాళ్ళు ఈ కుట్రలో భాగస్వాములు అయ్యారు అనేది కూడా మనం ఆలోచించాలి. కొన్ని వీడియోలు బ్లాక్ కూడా అయినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు దాని మీద 8వ తారీఖు జరిగితే ఇంతకాలానికి, అది కూడా 8వ తారీఖు కేసు పెడితే 5-6 గంటలు తాత్సారం చేసి పోలీసులు, పెట్ బషీరాబాద్ పోలీసులు ఇన్ఫర్మేషన్ బండి సంజయ్కి అందించారని సమాచారం ఉంది, ఆరోపణలు వస్తున్నాయి. ఆ సమాచారం ఆధారంగా బండి సంజయ్ తన కొడుకుతోని ముందే వీళ్ళ పేట్ బషీరాబాదులో వీళ్ళ కేసు తీసుకోక ముందే అక్కడ కేసు నమోదైపోయింది. హ్యానీ ట్రాప్ అనే ఒక కథ అల్లి, అద్భుతమైన సినిమా కథ అల్లి ఒక కేసు నమోదైపోయింది. అంటే ఇప్పుడు ఏమైంది, చట్ట ప్రకారం ఫస్ట్ కేసు బండి భగీరథి అయిపోయింది. తర్వాత వీళ్ళ కేసు 6-7 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి 2వ కేసు అయిపోయింది. కావాలని దుర్మార్గంగా పోలీసులు వాళ్ళంతలో వాళ్ళు చేస్తారా? వెనకాతల రాజకీయ నాయకులు ఆడించకుండా పోలీసులు ఆడతారా? అనుమానం లేదు. పోలీసులు వాళ్ళంతలో వాళ్ళు ఏది చేయరు. చిన్న వాళ్ళ మీద చాలా చేయొచ్చు. ఇటువంటి కేసులు రాజకీయ నాయకులు వాళ్ళ బాసులు, పై బాసులు ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు. పేట్ బషీరాబాద్ పోలీసులైనా, కరీంనగర్ పోలీసులైనా. 8వ తారీఖు పోక్సో